హాయ్ ఫ్రెండ్స్, ఎప్పట్లాగే ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మాంగళ్య ధారణ చేసేటప్పుడు 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అని చాలా మందికి సందేహం ఉండే ఉంటుంది. ఈ వీడియోతో ఆ సందేహాన్ని తీర్చేసుకుందాం. వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా ఛానల్. హిందూ వివాహ సాంప్రదాయాల్లో మాంగళ్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగళ్యం అంటే మంచిది అని, ధారణ అంటే ధరించడం అని అర్థం. పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు ఒకటి, పెళ్లి కూతురి తరుపు రెండోది పెళ్లి కొడుకు తరుపున, ఇలా 2 మాంగళ్యాలను కడతారు. అంటే మాంగళ్యానికి 2 బిళ్ళలు వేలాడతాయి. ఈ మాంగళ్యం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనడానికి ప్రతీక. ఇంతకీ 3 ముళ్ళకున్న దైవాంశిక పరమార్థం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ప్రాచీనులు 3 అనే అంకెకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. దేవుళ్లకు సంబంధించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3. సృష్టి పరంగా సృష్టి, స్థితి, లయలు 3 అని మనకు తెలిసింది. ఆధ్యాత్మిక పరంగా ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులు 3. యాగంలో ప్రత్యేకంగా యాగానికి కావలసిన అగ్నులు 3. తాంబూలంలో ఆకు, ఒక్క, సున్నం ఈ 3 తాంబూలంకు ముఖ్యం. యజ్ఞోపవితంలోని పోగులు 3, ఒక్కో పోగులోని లోపల పోగులు 3. బ్రహ్మసూత్రంలోని ముడులు 3. ధర్మ, అర్థ, కామ అనే 3టితో మోక్షాన్ని పొందటానికి. అలాగే మంగళసూత్రపు పేటలు 3, ముడులు కూడా 3. ప్రతి వ్యక్తికి 3 శరీరాలుంటాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. మాంసం, రక్తం, ఎముకలు వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే. ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాటి ద్వారా. శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడా లేదా అని సాక్షిభూతంగా పరమాత్మను చూసే శరీరం కూడా ఇదే. పూర్వజన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం పుట్టిందో అదే కారణ శరీరం. రోగాలు, నొప్పులు, బాధలు, మానసిక శాంతి, ఆధ్యాత్మిక చింతన ఏది వచ్చినా అది పూర్వజన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్న కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలామంది పుత్రులు తల్లిదండ్రులాగా ఉండకపోవడానికి ప్రత్యక్ష సాక్ష్యం కారణ శరీరం. ఇలా 3 శరీరాలకు 3 ముడులు వేస్తాడు వరుడు. ఇది విషయం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.